న్యూస్. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీర్తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను గవర్నర్కు సీఎం వివరించారు. త్వరలో సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ను కలవడంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు మనతో. శివ, సీఎం చంద్రబాబు ఢిల్లీలో త్వరలో పర్యటించనున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ను కలవటం ఈ భేటీకి నిజంగా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇటు గవర్నర్ భేటీతో ఏం జరిగింది, ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? మొత్తమే చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే గవర్నర్ తో భేటీ అయిన తర్వాత సుపరిపాలన కార్యక్రమంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు, బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు, అలాగే వైఎస్ఆర్సీపీ ఏపీలో వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ విషయంలో అపార్టీ వ్యవహరిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా మారింది. పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపుతప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా వారందరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. సెకండ్ టూర్ అనుమతుల కోసం వైసీపీ వినియోగిస్తున్న వ్యవహార శైలి ప్రధానంగా కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తాం. దాంతో పాటుగా బనకచెర్ల ప్రాజెక్టు విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా వీరి మధ్య ప్రత్యేకంగా కూడా భేటీ జరగడం తెలుసు. ఎందుకంటే ఇటీవల కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా గవర్నర్ తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తాం. సౌమ్య, శివ, ఓవరాల్ గా సుపరిపాలనకు సంబంధించి కావచ్చు, మీరు అన్నట్టుగా ప్రాజెక్టులకు సంబంధించి, ఇటు అమరావతికి సంబంధించి ఓవరాల్ గా అన్ని డిస్కషన్ చేసిన తర్వాత గవర్నర్ నుంచి ఏంటి రెస్పాన్స్, ఏ విధంగా ఉంది? అంటే ప్రధానంగా గవర్నర్ అన్ని ఇష్యూలకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా కనుక ఖచ్చితంగా గవర్నర్ కి సంబంధించి చంద్రబాబు అంటే సీఎం చంద్రబాబు హోదాలో గవర్నర్ కి పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఖచ్చితంగా ఆయన వైపు నుంచి కూడా కేంద్రానికి ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వాలన్నా, లేకపోతే కేంద్రానికి ఆయన ఏమన్నా చెప్పాలన్నా కానీ ఖచ్చితంగా చెప్తానని చెప్పి కూడా చంద్రబాబుకి అయితే ఒక హామీ ఇచ్చినట్లయితే తెలుస్తా ఉంది. వాస్తవానికి గవర్నర్ అంశానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి విభేదాలు కొనసాగుతాయి, కానీ ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది, కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. కాబట్టి గవర్నర్ కూడా ఏదైతే చంద్రబాబు చెప్పిన ప్రపోజల్స్ విషయంలో కానీ ఆయన చెప్పిన అభిప్రాయాలకు సంబంధించి కూడా గవర్నర్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.